ఈని అది వెంటనే మరణించింది. దాని బిడ్డ గొర్రెలతో పాటే పెరిగి వాటితో పాటే గడ్డి మేస్తూ గొర్రెలాగే అరుస్తూ ఉండేది. పెద్దదైన తర్వాత కూడా తాను గొర్రెనే అని అనుకునేది. మరొక సింహం ఒకనాడు ఆ ప్రాంతానికి ఆహారార్థం వచ్చి ఆ మందలో సింహం ఉండటం, గొర్రెలలాగానే అది పారిపోవడము చూసి ఆశ్చర్యపోయింది. దాని దగ్గరకు వెళ్ళి అది గొర్రె కాదని సింహమని తెలపడానికి ప్రయత్నించింది. కానీ అది అందకుండా పారిపోసాగింది. సమయం కోసం వేచి ఉండి ఒకరోజు ఆ గొర్రె సింహం నిద్రిస్తుండగా దగ్గరకు వెళ్ళి నువ్వు సింహానివి అని దానికి చెప్పింది. కాదు నేను గొర్రెనే అంటూ అది గొర్రెలాగా అరుపు అరిచింది. అంతటా ఈ సింహం దాన్ని ఒక చెరువు దగ్గరకు లాక్కుపోయింది. తమ ఇద్దరు ప్రతిబింబాల్ని చెరువు నీటిలో చూపిస్తూ, బాగా చూడు, నువ్వు ఎవరివో తెలుసుకో ఇప్పటికైనా అన్నది ఆ సింహం. అప్పుడు ఆ గొర్రె సింహం నీళ్ళల్లో కనిపించే తన ప్రతిబింబాన్ని ఆ సింహాన్ని పోల్చుకొన్నది. క్షణమాత్రంలో తాను సింహమనే సత్యం దానికి స్ఫురించింది. వెంటనే దాని గొర్రె అరుపు మాని సింహంలా గర్జించింది. ఈ కథ ద్వారా స్వామి వివేకానంద మనకు తెలియజేసిన నీతి ఏమిటంటే, సింహాలు మీరు, నిత్యం పరిశుద్ధం పరిపూర్ణమైన ఆత్మయే మీరు, అనంత శక్తి మీలో దాగి ఉంది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. నా పేరు అర్మిత. నేనిప్పుడు చెప్పబోయే కథ పేరు నూతిలో కప్ప. చికాగో సభలో స్వామి వివేకానంద చెప్పిన కథ ఇది. ఒక నూతిలో ఒక కప్ప ఉండేది. అది అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది. దానికి వేరే లోకం తెలియదు. మిగిలిన కప్పలతో హాయిగా ఆడుకుంటూ అక్కడే జీవిస్తుంది. ఒకసారి ఒక పెద్ద ఉప్పెన వచ్చింది. ఉప్పెనతో పాటు కొట్టుకు వచ్చిన సముద్రపు కప్ప నూతిలో పడిపోయింది. నూతిలో కప్ప సముద్రపు కప్పని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగింది. నేను సముద్రము నుంచి వచ్చాను అని సముద్రపు కప్ప చెప్పింది. నూతిలో కప్ప, సముద్రమా అంటే ఏమిటి అని అడిగింది. అప్పుడు సముద్రపు కప్ప, సముద్రం చాలా పెద్దది, చాలా లోతుగా ఉంటుంది. ఆ సముద్రం ఎంత పెద్దదో మనం చెప్పలేం అని చెప్పింది. అప్పుడు నూతిలో కప్ప ఆ మాటలు నమ్మలేదు. తన కాళ్ళను చాపి, నీ సముద్రం ఇంతుంటుందా అని అడిగింది. సముద్రపు కప్ప, కాదు కాదు, సముద్రం చాలా పెద్దది అని చెప్పింది. అప్పుడు నూతిలో కప్ప తన నూతిలో ఒక మూల నుండి ఇంకో మూలకు గెంతి, నీ సముద్రం ఇంతుంటుందా అని అడిగింది. కాదు కాదు, సముద్రం చాలా చాలా పెద్దది అని చెప్పింది. అప్పుడు నూతిలో కప్ప తన అబద్ధాలు చెప్తుంది అని మిగతా కప్పలతో చెప్పి తనని తరిమేమని చెప్పింది. మిగతా కప్పలు అన్నీ కలిసి సముద్రపు కప్పను తరిమేశాయి. కావున ఈ కథ ద్వారా స్వామి వివేకానంద తెలిపిన నీతి ఏమనగా, మనం ఆ నూతిలో కప్పలాగా ఉండకూడదు. మనకన్నా గొప్ప ఎవ్వరూ ఉండరు అని అనుకోకూడదు. నా మతమే గొప్పది, ఇంకొక మతం కాదు అని ఎవ్వరూ నమ్మకూడదు అని ఎవ్వరూ భావించక, అందరూ తన మతాన్ని ఆచరిస్తూ ఇంకొకరి మతాన్ని గౌరవించాలని స్వామి వివేకానంద తెలిపారు. అందరికీ ధన్యవాదాలు.